ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఇవాళ సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, భరత్ ఉన్నతాధికారులు వెళ్తారు. 6 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో సింగపూర్లో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడప్ డూయింగ్ బిజినెస్ విధానాలను వారికి వివరిస్తారు ఏపీ సీఎం చంద్రబాబు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా మీటింగ్లో పాల్గొంటారు. పేదరిక నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరతారు. ఇవాళ మాల్దీవుల 60వ స్వతంత్ర దినోత్సవం. 2 రోజుల పర్యటనకు మాల్దీవులకు వెళ్లిన ప్రధాని మోడీ ఇవాళ మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొంటారు. అటు మాల్దీవుల రక్షణ కార్యాలయంపై మోడీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్కి మాల్దీవులు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాని మోడీ అన్నారు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద 4,850 కోట్ల ఆర్థిక సాయం కొనసాగిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఫైనలైజ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన 30 రోజుల గడువు ముగిసింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్స్ ని కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ ఫైల్ ని కేంద్ర హోంశాఖకు పంపారు. మరోవైపు ఈ అంశంపై వచ్చే సోమవారం కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఏం చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అవసరమైతే న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకోనున్నట్టు సమాచారం. బీసీలకి 42% రిజర్వేషన్స్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం. రాష్ట్రపతి ఆమోదించుకుంటే ఎలా చేయాలి అన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు పొన్నం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చిట్చాట్లో కీలక కామెంట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వకున్నా బీజేపీ మాత్రం బీసీలకి 42% సీట్లు ఇస్తుందన్నారు ఆయన. తాము ముస్లిం రిజర్వేషన్స్ కి వ్యతిరేకమని తెలిపారు. తాను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోనంటూ స్పష్టం చేశారు. పార్టీ నుంచి గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నారు. తాను అసభ్య భాష మాట్లాడనని, ఎవరు రెచ్చగొట్టి మాట్లాడినా తాను మాట్లాడబోను అన్నారు రామచంద్రరావు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా పవన్ కళ్యాణ్ మాట్లాడడం తగదన్నారు వైసీపీ నేత నారాయణమూర్తి. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న నేత సనాతన ధర్మం అంటూ శాంతియుత మాటలు చెప్పి హీరోగా యువతను రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకులో ఎమ్మెల్యే కారుపై దాడి చేసి విధ్వంసం చేశారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అనిల్ కు ప్రత్యేకంగా చట్టమేమీ లేదని సెటర్ వేశారు. క్వార్జ్ తవ్వకాలపై చట్టం తన పని తాను చేస్తుందన్నారు. తిరుమలలో కల్తీన ఈ వ్యవహారంలో దర్యాప్తు చివరి దశకి చేరుకుందన్నారు మంత్రి ఆనం. లిక్కర్ స్కామ్ కేసులో త్వరలోనే పెద్ద తలకాయల పేర్లు వెలుగు చూస్తాయన్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం క్షేత్రాన్ని సందర్శించిన ఆనం ఎమ్మెల్యే గోండు శంకర్తో కలిసి శ్రీకూర్మంలోనే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. కల్తీ లిక్కర్ సేవించిన వేలాది మందికి లివర్ చెడిపోయిందని తెలిపారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తాము అందించిన సీఎం సహాయ నిధి చెక్కుల్లో ఎక్కువగా లివర్ వ్యాధిగ్రస్తులే అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా అమలు చేయట్లేదని ఆరోపించారు. హామీలు అమలు చేసే వరకు వైసీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు కరణం ధర్మశ్రీ. తల్లికి వందనం కొంతమందికి ఇచ్చారని పెన్షన్లు అర్హులందరికీ అందలేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. ఓబ్లాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. ఆమె ఓఎంసీ కేసులో నిందితురాలు అని తేల్చేసింది హైకోర్టు. దీంతో మైనింగ్ కేసులో ఆమె పాత్రపై సీబీఐ కోర్టులో విచారణ కొనసాగనుంది. 2022లో శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మళ్లీ విచారణ జరిపి శ్రీలక్ష్మి పిటిషన్ ని తిరస్కరించింది. విజయవాడ విశాఖ మెట్రో ట్రైన్ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ 2 ప్రాజెక్టులకు టెండర్లని ఆహ్వానించింది సర్కార్. ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో గ్లోబల్ టెండర్స్ కి ఆహ్వానం పలికారు. విజయవాడలో మొదటి దశలో 2 మెట్రో కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టున్నారు. కారిడార్ 1 గన్నవరం నుంచి పీఎన్బీఎస్ వరకు, కారిడార్ 2 పెరంబలూరు నుంచి పీఎన్బీఎస్ వరకు నిర్మించనున్నారు. తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం 10,118 కోట్ల రూపాయలు. విశాఖలో ఫస్ట్ ఫేజ్ కింద 46 కిలోమీటర్ల పరిధిలో 3 కారిడార్స్, 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ల నిర్మాణం జరగనున్నాయి. విశాఖ మెట్రోకు డబుల్ డెక్కర్ విధానంలో డీపీఆర్ రూపొందించారు. ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టు వ్యయం 11,498 కోట్లుగా అంచనా వేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు రోగులు వారి సహాయకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. పొందూరు ప్రభుత్వ ఆసుపత్రి పాత బిల్డింగ్ స్లాబ్ పెచ్చులుగా విరిగిపడింది. సరబుజ్జి పీహెచ్సీలో నూతన భవనం సీలింగ్ ఊడిపోయింది. ఈ 2 హాస్పిటల్స్ లోనూ త్రుటిలో సురక్షితంగా బయటపడ్డారు రోగులు. మరోవైపు స్లాబులు ఎప్పుడు ఎక్కడ విరిగిపడతాయన్న భయంతో ఉన్నారు ఉద్యోగులు, రోగులు. వందల మంది రోగులు చికిత్స పొందే పొందూరు సరబుజ్జి ఆసుపత్రిలో ఎప్పుడు పైకప్పు పడుతుందని రోగులు, గర్భిణులు టెన్షన్ పడుతున్నారు. నల్లమలలోని గిరిజనులకు ఉపాధి కల్పించాలన్న శ్రీశైలం ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్ లక్ష్యం నెరవేరుతోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో 25 లక్షల రూపాయల కేంద్ర నిధులతో నన్నారి తయారీ ప్లాంట్ ని నిర్మించారు. నల్లమల నన్నారి షర్బత్ పేరుతో సీసాల విక్రయానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నన్నారి మొక్కల సాగుకు నల్లమలలో అనువైన వాతావరణం ఉంటుందని భావించి ఆత్మకూరు పట్టణం, కొత్తపల్లి గ్రామాల్లో 20,000 మొక్కలను పెంచుతున్నారు. బాపట్ల జిల్లా వాడరేవు సముద్ర తీరంలో 3 యువకులు అలల తాకిడికి కొట్టుకుపోతూ ఉండగా పోలీసులు కాపాడారు. యువకులు కొట్టుకుపోతున్న దృశ్యాలను డ్రోన్లో గుర్తించారు చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్. వెంటనే వాడరేవు సముద్ర తీరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని, గతీతగాలను అలర్ట్ చేశారు. రెస్క్యూ టీమ్స్ సముద్రంలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. మన్యం జిల్లా పాలకొండలో ఓ పోఖ్రికి భలే బుద్ధి చెప్పింది స్కూల్ విద్యార్థిని. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా అతనికి చెప్పు చూపించి కొట్టబోయింది. మీ అక్క చెల్లెలతో ఇలాగే ప్రవర్తిస్తావా అని ధైర్యంగా నిలదీసింది. ఆర్టీసీ బస్సులో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఈ విధంగా బుద్ధి చెప్పింది విద్యార్థిని. బస్సు కాంప్లెక్స్ కి చేరుకున్నాక కూడా వెంటపడిన ఈ టీజర్ని నిలదీసి కొట్టినంత పనిచేసింది. దీంతో అంతా బాలిక ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా పెద్దేరు జలాశయానికి జలహారతి నిర్వహించారు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో దిగువనున్న 10 ఎకరాల ఆయకట్టుకు నీరు వదిలేశారు. 63 కోట్ల రూపాయలతో అభివృద్ధి, కాలువల మరమ్మతులు చేపడతామన్నారు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. మార్చి నాటికి పనులు పూర్తవుతాయన్నారు. పెద్దేరు జలాశయం జలహారతి కార్యక్రమంలో నీటి సంఘాల చైర్మన్లు, ఇరిగేషన్ అధికారులు, కూటమి నేతలు, రైతులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా
మాములూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా కాంగ్రెస్ సర్కార్ ముందడుగు వేసింది. మాములూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు 205 కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేసింది. ఎయిర్పోర్ట్ కి అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిర్మాణాలను ఈ నిధులతోనే చేపడతారు. 30 నెలల్లో టెర్మినల్స్, రన్వే విస్తరణ పనులు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ విమానాశ్రయ పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అదనంగా 253 ఎకరాలు అవసరమని మార్చి నెలలో గుర్తించింది. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల నిర్ధారణ, రివైజ్డ్ గైడ్లైన్స్ కోసం అధికారులతో కమిటీని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్, అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో ఫీజుల నిర్ధారణ, పారామీటర్స్ ని పరిశీలించడానికి, తగిన పారామీటర్స్ ని సూచించడానికి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వులు లాంటి అంశాలు విద్యా ఖర్చుపై ప్రభావం చూపే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఈ కమిటీ సిఫార్సులను తెలంగాణ అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేటరీ కమిటీకి సమర్పించనుంది సర్కార్. తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్స్ గా సీనియర్ ఐఏఎస్లను నియమించింది ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్ కు హరికిరణ్, ఉమ్మడి కరీంనగర్ కు సర్ఫరాజ్ అహ్మద్, ఉమ్మడి నల్గొండకు అనితా రామచంద్రన్ ని స్పెషల్ ఆఫీసర్స్ గా నియమించింది. ఉమ్మడి నిజామాబాద్ కు రాజీవ్ గాంధీ హనుమంతు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి దివ్య, ఉమ్మడి మహబూబ్ నగర్ కి రవిని నియమించింది. ఉమ్మడి వరంగల్ కి శశాంక్, ఉమ్మడి మెదక్ కి ఏ శరత్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సురేంద్రమోహన్ ను నియమించింది. హైదరాబాద్ జిల్లాకు ఎలంబర్తిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సూర్యాపేటలో లింగ నిర్ధారణ పరీక్షలు కలకలం రేపాయి. స్థానికంగా ఒక మెడికల్ షాప్ లో అక్రమంగా గర్భస్థ శిశువు ఎవరో చెప్పేందుకు పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. 2 నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తెలంగాణ టూరిజం శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కృష్ణగిరి శ్రీశైలం బ్యాక్ వాటర్లో లాంచ్ సర్వీసులు నిలిచిపోయాయి. 15 రోజులుగా పర్యాటకులను అక్క మహాదేవి గుహల సందర్శనకు లాంచీల్లో తీసుకెళ్లట్లేదు. దీంతో పర్యాటక శాఖ అధికారుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అటు ఏపీ టూరిజం శాఖ అధికారులు అక్క మహాదేవి గుహలకు ప్రతిరోజు లాంచీలను నడుపుతున్నా మీరెందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని తెలంగాణ టూరిజం అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం గేట్లు తెరుచున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో కల్తీ నూనె దందా వెలుగు చూసింది. జంతువుల కొవ్వు, కళేబరాలతో నూనె తయారు చేస్తున్నారు కేటిగాళ్లు. మాదారం కాలనీకి చెందిన మస్తాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మస్తాన్ ఇంట్లోనే గుట్టుచప్పుడు కాకుండా కల్తీ నూనె దందాలను కొనసాగిస్తున్నట్లు తేల్చారు. ఘటనా స్థలంలో కల్తీ నూనె తయారీకి ఉపయోగిస్తున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో విద్యార్థులు మద్యం సేవిస్తూ కెమెరాలకు చిక్కారు. బుడగజంగం కాలనీలో ఉన్న స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో వార్డెన్ పర్యవేక్షణ కరువవడంతో విద్యార్థులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. వార్డెన్ రాత్రులు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది హాస్టల్. ఏకంగా రూమ్లలో తాగుతూ కనిపిస్తున్నారు. కృష్ణానదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కి 1,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 10,294 క్యూసెక్లుగా ఉంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 579 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 280 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరొక 11 అడుగుల మేర నీరు పెరిగితే సాగర్ నిండుకుండలా మారనుంది.
హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ కార్యాలయాల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి బయటకొచ్చిన శివబాలకృష్ణపై ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, కువారిజన్ స్పేస్, ఉదయ ఎస్ఎస్పీ ప్రాజెక్టుల కార్యాలయాల్లోనూ ఆయా సంస్థల డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో నిందితుడిగా ఉన్న జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్ అయ్యాడు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న దేవరాజ్ ను పూణేలో పట్టుకున్నారు తెలంగాణ సిఐడి అధికారులు. హెచ్సీఏ కుంభకోణం కేసులో దేవరాజ్ A2గా ఉన్నాడు. అతడి అరెస్టుతో ఈ మొత్తం వ్యవహారంలో అరెస్టుల సంఖ్య 6కు చేరింది. నిందితుడిని హైదరాబాద్ కి తీసుకొచ్చి మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. హెచ్సీఏ అక్రమాలపై కేసు నమోదైన 17 రోజులకు చిక్కాడు దేవరాజ్. హైదరాబాద్ నుంచి పారిపోయి ఈ నెల 17న 7 రాష్ట్రాలు తిరిగాడు. దేవరాజును పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు సిఐడి అధికారులు. రాజేంద్రనగర్ జేహెచ్ఎంసీ కార్యాలయంలో డీసీ రవికుమార్ కు ఏసీబీకి చిక్కాడు. సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు డీసీ రవికుమార్. ఒక వ్యక్తిని 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు స్కెచ్ గీశారు. ఇదంతా తెలియని డీసీ రవికుమార్ ఆఫీసులోనే 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆఫీస్ కారులో నుంచి మరికొంత డబ్బును సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. బంజారా హిల్స్ లో టౌన్ ప్లానింగ్ అధికారులపై ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. అధికారులతో కత్తి చూపుతూ తన జోలికొస్తే నరికేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. రోడ్డు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలించేందుకు వెళ్లారు సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ సిబ్బంది. ఆ టైంలో టౌన్ ప్లానింగ్ అధికారులను కత్తి చూపించి బెదిరించాడు రామకృష్ణ. దీనిపై ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఆదిలాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలో చొరబడి డబ్బును ఎత్తుకెళ్లారు. మావల పరిధిలోనే రామ్నగర్ లో ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లిన దొంగలు గ్యాస్ కటర్ తో లాకర్ ని కట్ చేశారు. 14 లక్షల రూపాయలను తీసుకుని పరారయ్యారు. మరోవైపు ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు అక్కడున్న సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టారు. విషయం తెలుసుకున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దోపిడీ గ్యాంగ్ కదలికలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఒంగోలులో చైన్ స్నాచర్స్ గంజాయి విక్రయ ముఠా పట్టుబడింది. గంజాయి మత్తులో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాలో 10 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కేజీన్నర గంజాయిని సీజ్ చేశారు. 5 గోల్డ్ చైన్లు, ఒక నల్లపూసల దండను రికవరీ చేశారు. ఈ ఆభరణాల విలువ 14,50,000 రూపాయలు ఉంటుందని అంచనా.